హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఫస్ట్ మీకు ఈమె వీడియో ఎందుకు పెట్టాను అనేది మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఓపెన్ చేయగానే ఈమెనే కనబడుతుంది కాబట్టి ఎందుకు పెట్టానంటే అక్క గురించి కొంచెం మాట్లాడాలి. మనం ఇదివరకు కూడా మనం మాట్లాడాము. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. మీరందరూ అప్పుల అప్పారావు సినిమా చూసే ఉండి ఉంటారు, ఆల్మోస్ట్ చూసే ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసినటువంటి సినిమా, ఈవి సత్యనారాయణ గారి డైరెక్టర్. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. గుడి మెట్ల పైన కొంతమంది బిచ్చగాలు కూర్చుంటారు. అందులో చిడుదల అప్పారావు వగేరా కొంతమంది కూర్చుంటారు. ఎవరైనా గుడి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టగానే ఆ చిప్ప కోసం నాది 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 అని చెప్పేసి వెంటబడి మరీ ఆ చిప్పని తీసుకొని పరిగెడతా ఉంటారు. నిజంగా నాకు ఎందుకో ఆ సీన్ గుర్తుకొచ్చిందంటే, ఈ అక్క కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏదైనా ఒక చిన్న టాపిక్ ఎక్కడైనా దొరికిందా? మెగా ఫ్యామిలీ మీద నాకు తెలిసి భూప్రపంచం మీద దాసరి అజ్ఞాన్ గారి తర్వాత ఈ అక్కనే అంత విషయం పెట్టుకుంది. వాళ్ళు ఏది మాట్లాడినా దానికించి రంధ్రాన్ని వేసిన భూతద్దం వేసి గుడ్డు మీద ఈకలు బీకుతూ దాన్ని ఏదో కాంట్రవర్సీ చేసి ఏదో ఆమె కులగజ్జి చూపిస్తూ ఉంటుంది. బేసిక్గా కులగజ్జితోనే మాట్లాడుతుందని కింద కామెంట్లు అయితే నేను అవి చూడగానే నాకు నవ్వి చేస్తుంటాను. ఈ అక్క వీడియో ఎక్కడన్నా కనబడింది అనుకో, కాసేపు మైండ్ డిస్టర్బ్ ఉన్నా కూడా కింద కామెంట్ చదువుతాం, ఫుల్ మజా వస్తుంది నాకైతే. అట్లా ఈ అక్క వీడియో నాకు తారసపడింది. పడగానే చూసే అయ్యో రామ్ చరణ్ని టార్గెట్ చేసింది. అసలు రామ్ చరణ్ ఏమన్నాడు అమ్మా? పాపం ఆయన చేసిన తప్పేంటి? పాపం నోట్లో నాలుక లేని పిల్లాడు. అయినా కూడా రామ్ చరణ్ మీద ఒక వీడియో రిలీజ్ చేసి, రామ్ చరణ్ గారు మొన్న పెద్ది సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరిగినప్పుడు ఆయన స్పీచ్లో భాగంగా ఒక మాట అన్నాడు. అయితే సినిమాల్లోకి నేను అనుకోకుండానే, నా ప్రమేయం లేకుండానే రావాల్సి వచ్చింది. ఇక వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే, మీకోసం నేను కష్టపడాల్సిందే. ఎందుకంటే ఫ్యాన్స్, నాన్నగారికి విపరీతమైనటువంటి ఫ్యాన్స్ ఉంటారు. నాన్నగారి క్రేజ్ ఏంటి అనేది నాకు చిన్నతనంలో తెలిసేది కాదు. ఆ తర్వాత నాకు సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది, నాన్నగారికి సంబంధించినటువంటి ఆ ఫ్యాన్ బేస్ని నేను కాపాడుకోవాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలిసింది. అలా నేను కూర్చొని తినొచ్చు, అదేవిధంగా ఏ పని చేయకుండా నాకు నడుస్తుంది. కానీ నేను ఒక్కసారి వన్స్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను మిమ్మల్ని అలరించడం కోసం కష్టపడాలి అనే కామెంట్ చేశాడు. దీంట్లో ఏమైనా తప్పు ఉందా మీకైనా అర్థమవుతుంది కదా. ఆయన యువతను తప్పుదో పట్టించేలాగా ఆయన కామెంట్ చేశాడంట. రామ్ చరణ్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఒకసారి మీకు కొంచెం వీడియో ప్లే చేస్తాను. నాకు ఇరిటేటే, కానీ తప్పదు, మీరు వినాలి కదా. మరి ఏం మాట్లాడిందో వినకుండా మీరు ఎలా అనుకుంటారు? అందుకోసమే నాకు కాస్త ఇరిటేటే. నేను కాకపోతే కానివ్వండి, తీసుకుని సంపాదించుకోవాలి, తప్పు లేదు. ఎవరి ఫీల్డ్ వాళ్ళు అలాగే సంపాదించుకోవాలి. యాక్టర్ అయినా, ఇప్పుడే బడ్డింగ్ ఇంజనీర్ అయినా, లేకపోతే ఒక ఆఫీస్ లో జాయిన్ అయిన ప్యూన్ అయినా, ఎవరికైనా రూపాయి సంపాదించుకుని పైకి వెళ్ళాలనే కలగంటారు. వాళ్ళ పిల్లలు ఇంకా పైన ఉండాలి. సేమ్ వే యూ గాట్ అ ప్రాపర్ లాంచ్. నాకు ఇంట్లో నాన్నగారు ఉన్నారు, వీళ్ళందరిని చూసి నేను ఇంకేం రాదు కాబట్టి ఇక్కడికి వచ్చేస్తాను. దానికి ప్రజలు ఎందుకు అడగాలి? నేను ఎందుకు చేయాలి సినిమా అని చెప్పి? ఇజంట్ ఇట్ అ జోక్? ఇంకేమైనా తెలుసుంటే ఈ ఫీల్డ్ లో ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యేవాడిని కాదు అంటే. ఆబ్వియస్లీ ఇక్కడ యాక్టర్ కొడుకు యాక్టర్ అయ్యాడేంటి, డాక్టర్ కొడుకు డాక్టర్ అయ్యాడంటే నెపోటిజం మాటలు నేను మాట్లాడు. ఎవరి ఫీల్డ్ లో ముందుకు వెళ్ళాలి, తప్పు లేదు దాంట్లో. వి నీడ్ అ పుష్. మన పిల్లలు వస్తున్నారంటే పేరెంట్స్ ఇంకెక్కువ ప్రిపేర్ అయిపోయి చాలా స్ట్రాంగ్ గా చేసుకుంటారు బేస్. కానీ కూర్చుని నాకు ఇంకేం రాదు కాబట్టి ఇచ్చేస్తున్నాను, అసలు నేనేదో చేయాలి సినిమా మీ అందరి కోసం. విన్నారు కదా, నాకైతే ఫుల్ కామెడీగా అనిపించింది. అసలు ఏం సందర్భంలో మాట్లాడుతున్నావు? ఏదో ఒక వీడియో చేయాలనో, లేకుంటే మెగా ఫ్యామిలీ మీద విషం కక్కేలాన్ని మాటలు ఉన్నాయి తప్పితే నాకు వేరే పని ఏది రాదు. అవును, మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు ఏదైనా కిరాణ్ షాప్లో పనిచేస్తాడా, లేదంటే ఏదైనా మెకానిక్ షాప్లో పనిచేస్తాడా, ఏదైనా గోదాంలో పనిచేస్తాడా, ఎక్కడ పనిచేస్తాడు? స్విమ్మింగ్ పూల్లో ఏమైనా కడగడానికి పనిచేస్తాడా? ఎక్కడేం పనిచేస్తాడు? ఒక మెగాస్టార్ కొడుకు చదువుకున్నాడు, నాకు ఇంకేం పని రాదు, ఆ టైంలో సినిమాల్లోకి వచ్చాను, వచ్చిన తర్వాత మిమ్మల్ని అలరించడమే నా పని అని చెప్పేసి మాట్లాడాడు. అదే కదా నువ్వు చెప్తుంది, నాకు ఏ పని రాదు కాబట్టి సినిమాలోకి వచ్చానన్నాడు. ఇదే విషయం పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. అదేవిధంగా చాలా మంది నటులు కూడా అదే మాట మాట్లాడతారు, నాకు సినిమాలు తప్ప నాకు మరేది రాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రానికి దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా అక్క? నువ్వు అక్కనో చెల్లెనో నాకైతే తెలియదు, కానీ సోదరిమని ఎలా నువ్వు తప్పు పడతావు? సోదరిమని మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. విరాట్ కోహ్లీ క్రికెట్ లెజెండ్, ఆయన కూడా సేమ్ టు సేమ్ రామ్ చరణ్ డైలాగే ఆయన కూడా ఇదివరకు చెప్పాడు. ఏమన్నాడంటే, నేను క్రికెట్లో బాగా సంపాదించుకున్నాను, నాకు ఇప్పుడు క్రికెట్
ఆడకపోయినా నన్ను ఎవరు అడగరు, నా ఫ్యామిలీతో హ్యాపీగా బతకేయచ్చు. కానీ క్రికెట్ ఎందుకు ఆడుతున్నానంటే నా అభిమానులు ఉన్నారు, నన్ను ఇంకా ఎంకరేజ్ చేసేటువంటి అభిమానులు, వీళ్ళ కోసం నేను క్రికెట్ ఆడాలి. మరి విరాట్ కోహ్లీ మాట్లాడిందే కదా, యాజ్ ఇట్ ఈస్గా రామ్ చరణ్ కూడా అదే అన్నాడు కదా, నా అభిమానులను అలరించాలి, నాకు వేరే పని తెలియదు. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్లో ఉన్నటువంటి పిల్లలు కానీ, లేదంటే ఇతర ఫ్యామిలీస్లో ఉన్నటువంటి బిజినెస్ చేసే వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఫాదర్స్ ఎలాంటి బిజినెస్ చేస్తారో ఆటోమేటిక్గా దాంట్లోకి వచ్చేస్తారు. దాంట్లో తప్పే ఉందమ్మా. ఇప్పుడు క్రికెటర్ పిల్లలు క్రికెట్లోకి రాలేదా? సచిన్ టెండూల్కర్ కొడుకు క్రికెట్లోకి వచ్చాడు, సక్సెస్ అవుతాడా లేదా అనేది సెకండరీ. అలాగే చిరంజీవి గారి కొడుకు కూడా ఆయనకు వేరే పని తెలియదు కాబట్టి సినిమాల్లోకి వచ్చారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు కాబట్టి అదే ఫీల్డ్లో నడుస్తున్నారు కాబట్టి అలా రావడం అనేది కామన్. దాన్ని కూడా నువ్వు తప్పుపట్టి నువ్వేం మాట్లాడుతున్నావు, నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి నువ్వు సందేశాలు పంపిస్తున్నావు అంటూ ఏదో మాట్లాడుతూ ఉంది. ఈమెకు మెగా ఫ్యామిలీ నుంచి ఏదో ఒక సబ్జెక్టు కావాలి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది చూసుకోదు. మొన్న మధ్యలో మీకు ఇంకొక ఫన్నీ విషయం చెప్తాను. గద్దర్ అవార్డు ఫంక్షన్లో రేవంత్ రెడ్డి గారు మొదటిసారి వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. ఆయన అందరినీ విష్ చేసుకుంటూ అలా వచ్చి చిరంజీవి గారి పక్కన కూర్చున్నారు. తర్వాత అవార్డు ఇవ్వడానికో లేదంటే స్పీచ్ ఇవ్వడానికి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు ఎవ్వరు లేచి నిలబడలేదు. అంటే ఒక సెలబ్రిటీ కానీ ఎవరైనా ఒక్కసారి వచ్చినప్పుడు లేచి నిలబడతారు, విష్ చేస్తారు. అందులోనూ అక్కడ ఉన్న వాళ్ళంతా హై ప్రొఫైల్ సంబంధించినటువంటి వ్యక్తులు. అలా ఆ వీడియో ఏంటి అనేది చూసుకోకుండా తక్కువ దొరికిందిరా నాకు అని చెప్పి ఎవడోగడు కట్ చేసి పెట్టిన పాపానికి దాన్ని తీసుకొచ్చి అక్క కథ పెట్టేసి దాని మీద ఒక వీడియో చేసిన తర్వాత చూడాలి, అక్క నవ్వుల పాలవడం కాదు, ఆ కింద కామెంట్ చదివితే మనకు అర్థమవుతుంది. అక్క చదివిందో లేదో తెలియదు కానీ అలా అక్క మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏ ముక్క దొరికినా ఆ ముక్కను కంకి పారేస్తూ ఉంటుంది. ఎంతసేపు మెగా ఫ్యామిలీ మీద ఆడిపోసుకోవడం తప్పితే ఏమైనా ఉందా అక్క? అసలు సబ్జెక్టు ఉందా నువ్వు మాట్లాడే దాంట్లో? బాలయ్య బాబు సినిమాలు రిలీజ్ అయినప్పుడు అక్కకు 600 రూపాయల టికెట్లు కాదు, 1000 రూపాయలు 2000 టికెట్లు పెట్టినా కూడా అక్కకే ప్రాబ్లం ఉండదు. మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోల సినిమాలు వచ్చినప్పుడే అక్క ప్రాబ్లం అంతా బయటపడుతూ ఉంటుంది, ఎక్కడ లేని విషయాన్ని అంతా కక్కుతూ ఉంటుంది. అలా అనవసరంగా అబాసు పాలవడంలో నేను చూసిన యూట్యూబ్ ఛానల్స్లో అక్కకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. అసలు క్రాస్ చెక్ చేసుకోవాలి. అసలు ఈ వీడియోలో అతను ఏం మాట్లాడాడు, దీనివల్ల ఈ వీడియో చేయడం వల్ల నేను అబాసు పాలవుతానా, లేకుంటే నన్ను ఎవరైనా హర్షిస్తారా, నేను చెప్పింది కరెక్టా లేదా, ఏది పడితే అది దొరకగానే ఇది దొరికింది బొక్కాకు అని చెప్పేసి నువ్వు ఇష్టానుసారంగా దాని మీద వీడియోలు చేస్తూ అబాస్ పాలు అవ్వక్క. నాలాంటి తమ్ముళ్ళు చాలా మంది నీకు ఫ్యాన్స్ ఉన్నారు, నీ వీడియోలు బాగా చూస్తారు, కామెడీ కోసం నవ్వడానికైనా చూస్తాం అక్క మేము. నువ్వు ఎంత సీరియస్ మ్యాటర్ చెప్తున్నావు మాకు కామెడీ అనిపిస్తుంది కాబట్టి అట్లా చూస్తాం. అందుకే పాపం అతను మాట్లాడింది ఏందక్క, నాకు ఏ పని తెలియదు, నాకు తెలిసిన పని ఒక్కటే సినిమాలు. ఆ సినిమాల్లోకి వచ్చాను, నేను కూర్చొని తిన్నా కూడా నన్ను అడిగేవాడు ఏం లేదు, ఎందుకంటే నాకు అంత డబ్బు ఉంది, మా నాన్నగారు సంపాదించుకున్నారు సినిమాల్లో, సో నేను పని చేయకపోయినా నడుస్తుంది. కానీ నేను నాన్నగారి నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ నేను సినిమాలోకి వచ్చిన తర్వాత అలరించాలి, అందుకోసం నేను కష్టపడక తప్పదు అని మాట్లాడి ఉంటాడు. దాన్ని కూడా నువ్వు భూతద్దం వేసి గుడ్డు మీద ఈకలు బిక్తా ఉంటే నిన్ను ఏమంటారక్క, నాకు అర్థం కాదు. అందుకే నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు కొంచెం కంటెంట్ ఉందా లేదా అని చూసుకో. బాలయ్య బాబు మీద ప్రేమ ఉంటే మంచిదేనక్క, కానీ ఇతరుల మీద ద్వేషం ఎందుకు అక్క? అందుకే ఒక్కసారి ఆలోచించు. మరొక్కసారి వీడియోలు పెట్టే ముందు కాస్త దాని కంటెంట్ ఉందా లేదా, అవతల ఏం మాట్లాడారు చూసుకొని పెడితే బాగుంటుంది.